హాయ్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు మనం దేని గురించి తెలుసుకోబోతున్నామంటే, భారతీయ ఇతిహాసాల్లో మానధనుడిగా పేరున్న ప్రతినాయకుడు చెప్పండి, దుర్యోధనుడు కదండి. మహాభారత కథలో సుయోధనుడి పాత్ర రంగస్థలంపైనే కాదు, వెండితెర మీద విశేషమైన ఆదరణ పొందింది కదండి. ఆ పాత్రలో ఎన్ని వైవిధ్యాలున్నా ప్రజల దృష్టిలో దుర్యోధనుడు విలన్ ఓన్లీ. కానీ కేరళలోని కొందరికి ఆయన హీరో, ఇంకా చెప్పాలంటే అచ్చంగా దేవుడిగా భావిస్తారట. ఆయనకు ఒక ఆలయం కట్టేశారు. సుయోధనుడి సోదరులను, సోదరి దుశ్శలను దైవంగా భావిస్తారట అక్కడ. శకుని మామను ఆరాధిస్తారట. దుర్యోధనుడి బహిప్రాణం కర్ణుడు కూడా వీరికి దైవ సమానమేనటండి. అయితే గుణము చేత మనిషి దేవుడవుతాడట. సద్గుణాలు సంతరించుకున్న కొన్ని పురాణ పాత్రలు దైవంగా పూజలు అందుకుంటున్నాయి. దుర్గుణాలు కలిగిన పాత్రలు దుర్మార్గానికి ప్రతీకగా నిలుస్తాయి. మహాభారతంలో అధర్మంగా అన్నదమ్ములను అడవిపాలు చేసి అపఖ్యాతి మూటగట్టుకున్నాడు దుర్యోధనుడు. మహాభారతాన్ని పరికిస్తే ఆయన అత్యంత బలశాలి, బలరాముడి ప్రియ శిష్యుడు, యుద్ధ విద్యల్లో ప్రతిభావంతుడు. కానీ గుణం చేత అతన్ని దుష్టుడిగా భావిస్తారు. కానీ కేరళలోని కొల్లాం జిల్లా పెరువురితి మలనాద గ్రామ ప్రజలు దుర్యోధనుడికి వీరాభిమానులు. అక్కడ ఆయన పేరిట ఓ ఆలయం ఉంది. నేటికి అందులో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దుర్యోధనుడి కోవెల కొలువు తీరడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉందండి. ఆ కథ గురించి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చింది, యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది. దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఇలాంటి మంచి మంచి విషయాలు తెలిపే వీడియోస్ వస్తుంటాయి కదండి. అప్లోడ్ చేయగానే మీ వరకు చేరుతుందన్నమాట. ఓకేనండి, మరి ఆ కథ ఏంటో చూసిద్దామా, వినేద్దామా? మహాభారత కథలో మాయాజూతంలో ఓడిన పాండవులు 12 ఏళ్ళు వనవాసానికి వెళ్తారు. ఆ విషయం తెలిసిందే కదా మనందరికీ. అయితే ఆ తర్వాత ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాల్సి ఉంటుంది. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారిని కనిపెడితే పాండవులు మరోసారి 12 ఏళ్ళు వనవాసం చేయాల్సి ఉంటుంది కదా. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులను కనిపెట్టాలని దుర్యోధనుడి చారులు, అంటే వేగులు ఉంటారు కదా, వాళ్ళ మనుషులు రంగంలోకి దిగుతారు. ఆయన కూడా స్వయంగా పాండవుల జాడ కనిపెట్టడానికి వెతుకులాట మొదలు పెడతాడు. హస్తిన వీడి దేశమంతా గాలిస్తూ ఉంటాడు. అలా అన్వేషిస్తూ కేరళ ప్రాంతంలోని మలనాథకు వస్తాడు. ఆ ప్రాంతాన్ని కురువ కులానికి చెందిన అపోప్పన్ పాలిస్తూ ఉంటాడట. అప్పుడు ఆ మలనాథకు చేరుకున్న దుర్యోధనుడు ఆ రాత్రికి అపోప్పన్ ఇంట బస చేస్తారు. ఓ వృద్ధురాలు నీరా అంటే తాటి చెట్టు నుంచి తీసిన నీరు అనమాట. కొంచెం పల్చగా ఉంటుంది కళ్ళు కంటే కూడా, అది కూడా స్వీట్గా బాగుంటుందన్నమాట. ఆ వృద్ధురాలు ఆ నీరా ఇస్తుందన్నమాట. తన దాహార్తిని తీర్చిన ఆ వృద్ధురాల్ని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాడు దుర్యోధనుడు. క్షత్రియుడైన దుర్యోధనుడు కుల వివక్ష చూపకుండా తమను ఆదరించడంపై మలనాథ ప్రజలు ఆశ్చర్యపోయారట. అప్పుడు దుర్యోధనుణ్ణి అమితంగా గౌరవిస్తారు, భోజన సత్కారాలు చేస్తారు. వారికి ఆతిథ్యానికి దుర్యోధనుడు ముగ్ధుడవుతారట. ఆ రాత్రి అక్కడే కొండ మీద ఉన్న శివాలయంలో జపం చేసి మలనాథ ప్రజలు సుఖసంతోషాలతో హాయిగా ఉండాలని కోరుకుంటారు. మర్నాడు పాండవులను వెతుకు మళ్ళీ బయలుదేరుతారు. అయితే బయలుదేరే ముందు, నేను మళ్ళీ శుక్రవారం వస్తాను, ఒకవేళ రాకపోతే నేను మరణించానని భావించండి, నాకు అంతిమ సంస్కారాలు చేయండి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడట దుర్యోధనుడు. వారం గడిచిన దుర్యోధనుడు తిరిగి రాకపోవడంతో ఆయన చనిపోయి ఉంటాడని భావించిన గ్రామస్తులు దుర్యోధనుడి పేరిట ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారట. మలనాథ వచ్చినప్పుడు దుర్యోధనుడు ధ్యానం చేసిన కొండపై ఆయనకు ఒక ఆలయం నిర్మించారంట. ఇదండి అక్కడ ఉన్న దుర్యోధనుడి ఆలయానికి వెనుక ఉన్న స్టోరీ అన్నమాట. అయితే
ఒక్క దుర్యోధనుడికే కాదండి, ఆయన తోడబుట్టిన 99 మంది సోదరులకు, స్నేహితుడు కర్ణుడికి కూడా ఆలయాలు కట్టించారట అక్కడ. కొల్లాం జిల్లాలో నేటికి వీటిని చూడొచ్చు. శకునికి కూడా ఆలయం నిర్మించారు ఇక్కడి ప్రజలు. సుయోధనుడి సోదరి దుశ్శలకు కూడా గుడి కట్టారు. అయితే హైందవ సంప్రదాయంలో గర్భాలయంలో మూల విరాట్టును ప్రతిష్ఠిస్తారు కదండి. కానీ కౌరవుల ఆలయాల్లో విగ్రహాలు ఉండవు. కేవలము రాతి మంటపమే ఉంటుంది. అక్కడ కూర్చుని దుర్యోధనుడి పరివారాన్ని ఆరాధిస్తుంటారు మలనాద ప్రజలు. యుగం కిందట తమ తాత ముత్తాతలకు దుర్యోధనుడు భూమి ఇచ్చాడని నమ్ముతారు. ఆయన అనుగ్రహంతో పొందిన ఆస్తికి సంబంధించిన పన్నును ఆలయానికి చెల్లిస్తూ ఉంటారట ఇప్పటికీ కూడా. అయితే ఏటా వార్షికోత్సవాలు కూడా జరుపుతారటండి. కేరళలో కురువ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కౌరవులు తమ వాళ్ళేనని విశ్వసిస్తారు. ఎందుకంటే కురువంశం అంటారు కదా, అందుకు వాళ్ళు అలా రిలేట్ చేసుకున్నారనమాట, విశ్వసిస్తారు. కురువ కులానికి పూర్వీకుడైన అపోప్పన్ను వీళ్ళు ఆరాధిస్తారు. ఆయనతో పాటు కౌరవులను కూడా పూజిస్తారనమాట. ద్వాపరయుగంలో దుర్యోధనుడు తిరిగి వస్తాడని చెప్పిన శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆయన వెళ్ళిపోతూ నెక్స్ట్ శుక్రవారం వస్తానని చెప్పారు కదా, అలా అన్నమాట. అయితే ఆ శుక్రవారానికి అలా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారట. ఆ రోజు ఈ ఆలయానికి వచ్చి సుయోధనుడి అనుగ్రహం పొందుతూ ఉంటారట. మలయాళీ మీనమాసంలో అంటే మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో అన్నమాట, ఆ మీనమాసంలో ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు కేరళ నలుమూలల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు మల్నాథ చేరుకుంటారు. సుయోధనుడి స్మారకాన్ని చూడముచ్చటగా అలంకరించి తమ మొక్కులు చెల్లించుకుంటారట. ఆలయంలో అర్చకులు దుర్యోధనుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అంటే ఇక్కడ దుర్యోధనుడి విగ్రహం ఫిజికల్గా లేకపోయినా కూడా తమ పూర్వీకులు ఒక యుగం ముందు ఆయనను డైరెక్ట్గా చూసి ఆయన ధ్యానం చేసిన ప్లేస్ని చూసి ఉన్నారు కాబట్టి, ఆయన ధ్యానం అక్కడ ఎన్ని రోజులైతే ఉన్నాడో అన్ని రోజులు ధ్యానం చేసిన ఆ ప్లేస్లోనే గుడిలాగా కట్టి పూజిస్తూ ఉంటారనమాట ఆయన ఆరాని. అలా దుర్యోధనుడికి కూడా ఇక్కడ కేరళలో ఒక గుడి ఉంది అంటే ఆశ్చర్యంగా ఉంది కదండి. అంటే వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళకున్నాయి కదండి. అలా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.